హలో పిల్లలు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ మరి 9th క్లాస్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ చాప్టర్ 3 ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ లో పార్ట్ 7 కు చేరుకున్నాం మనము ఈ రోజు చాప్టర్ ను కంప్లీట్ చేద్దాం ద టాపిక్స్ హియర్ మాలిక్యులర్ మాస్ అండ్ ఫార్ములా యూనిట్ మాస్ అంటే ఏం తెలుసుకుందాం అలాగే మాలిక్యులర్ మాస్ అంటే ఏం తెలుసుకుందాం అలాగే కొన్ని న్యూమరల్స్ మరి ఇంటర్నల్ గా మనకి ఇచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ అనండి అలాగే ఎక్సర్సైజ్ లో కొన్ని సమ్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా మనం ఈ రోజు డీటెయిల్డ్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను ఈ వీడియో గినా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను లెట్స్ బిగిన్ ద వీడియో హియర్ molecular mass what is molecular mass molecule ante telusu and also we learned about atomic mass ante manamu previous videos lo detailed ga discuss cheyadam jarigindi in part 4 lo atom yokka mass ne ee vidhanga aithe a relative mass nu actually comparing with కార్బన్ 112 తో కంపేర్ చేసి మనము రిలేటివ్ అటామిక్ మాసెస్ ను క్యాలిక్యులేట్ చేయడం జరిగింది సో బై దట్ we can also calculate the molecule mass molecular mass is nothing but molecule mass ఈ ఒక మాలిక్యూల్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి ఆక్సిజన్ కానీ అమ్మోనియా కానీ ఇదంతా ఏదో ఒక మాలిక్యూల్ తీసుకున్నాం అనుకోండి ఆ మాలిక్యూల్లో ఉండేటటువంటి ఆటమ్స్ను సపరేట్గా మనం వాటి యొక్క మాస్ను క్యాలిక్యులేట్ చేసి సమ్అప్ చేస్తే యు గెట్ ద మాస్ ఆఫ్ ది మాలిక్యూల్ దట్ ఈస్ వాట్ వి కాల్ మాలిక్యులర్ మాస్ సీ ద డెఫినేషన్ హియర్ ద సమ్ ఆఫ్ ది అటామిక్ మాసెస్ ద సమ్ ఆఫ్ ది atomic masses of all the atoms in a molecule of the substance ఏదైనా ఒక సబ్స్టాన్స్ తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ H2 is a substance in which one molecule you have hydrogen atoms and oxygen atoms వాటి యొక్క మాసెస్ ను మనం ఫైండ్ అవుట్ చేసి H2 మాస్ అండ్ ఆక్సిజన్ ఒక హైడ్రోజన్ మాస్ తెలుసు మనము రెండు హైడ్రోజన్ల యొక్క 2 హైడ్రోజన్స్ మాస్ క్యాలిక్యులేట్ చేస్తాం అలాగే 1 ఆక్సిజన్ ఆటం యొక్క మాస్ క్యాలిక్యులేట్ చేసి వాటిని ఏం చేయాలా సమ్ చేయాలా అడిషన్ చేయాలా దెన్ యు గెట్ ది మాలిక్యూల్ ఆఫ్ ది సబ్స్టాన్స్ H2O ఏ విధంగా దీన్ని ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి మాలిక్యులర్ మాస్ ఆఫ్ H2O ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ అటామిక్ మాస్ ఆఫ్ hydrogen is equals to how much? It is 1 unified. And atomic mass of oxygen is what? Atomic mass of oxygen is about 16 unified. Now see the molecular mass of H2O can be calculated like this. ఒక హైడ్రోజన్ 1 యూనిఫైడ్ కాబట్టి H2 అంటే 1 into 2 1 is what? Atomic mass of hydrogen plus oxygen is what? 1 oxygen is 16 ఇక్కడ ఉన్నది కూడా 1 కాబట్టి into 1 రాయొచ్చు రాయకున్నా పర్వాలేదు సో 1 into 2 is 2 plus 16 is what? It is 18 unifieds. So molecular mass of H2O is 18 unified mass గా మనము ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది Now let's see the molecular mass of HCl. What is molecular mass? Direct గా రాద్దాం చూడండి molecular mass of HCl is equals to one hydrogen is 1 unit plus 1 chlorine atomic mass is about 35.5 unifieds. Total 35.5 plus 1 is
36.5 unifieds. This is the molecular mass of HCl. In the same way, మనకు టెక్స్ట్ బుక్లో కొన్ని ఇంటర్నల్ క్వశ్చన్స్ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్యాలిక్యులేట్ ది మాలిక్యులర్ మాసెస్ ఆఫ్ అని కొన్ని మాలిక్యూల్స్ ఇచ్చారు. చూద్దాం వీటి యొక్క మాస్ క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం చేద్దాం. H2 మాలిక్యూల్. One hydrogen is atomic mass is 1. So 1 into 2. So 2 unifieds. And oxygen O2 molecule molecular mass calculate చేయమన్నారు. 1 oxygen is 16. So 2 ఉన్నాయి కాబట్టి into 2. 16 2s are 32 unifieds. And chlorine. 1 chlorine is about 35.5 into 2. Total is 71 unifieds. So 35 2s are 70. 2 halves 1 అవుతుంది కాబట్టి 71 unifieds. And carbon dioxide. Carbon atomic mass is 12 plus ఒక కార్బన్ ఉంది కాబట్టి 12 అని డైరెక్ట్గా రాసుకున్నాం. ఆక్సిజన్స్ 2 ఉన్నాయి కాబట్టి 16 into 2 or 2 into 16 both are same. So 32. 16 2s are 32. 32 plus 12 is 44 unifieds. 44 unifieds. Now calculate CH4. Carbon is 12 plus 1 hydrogen is 1. So 1 into 4. Total 4 plus 12 16 unifieds. And C2H6. C2. 1 C is 12. 2 C's అన్నప్పుడు డైరెక్ట్ కూడా రాయొచ్చు. 24 plus 6 hydrogens 6 అవుతుంది అనమాట. 24 plus 6 30 unifieds. And now C2H4. 1 C is 12. 2 C's are 24 plus H4, that is 4. Total 28 unifieds. And now ammonia NH3. Nitrogen atomic mass is what? It is 14. So atomic masses అన్ని కూడా మనం కొన్ని నేర్చుకోవాలా. మనకు టెక్స్ట్ బుక్లో లిస్ట్ అవుట్ చేశారు. ఆ వాల్యూస్ మనము గుర్తుపెట్టుకోవాలి. సో నైట్రోజన్ ఈజ్ 14 ప్లస్ hydrogen is 1. 1 into 3. Total 17 unifieds. Now CH3OH. CH3OH. Carbon is 12 plus 3 hydrogens are 3 plus 1 oxygen is 16 plus 1 more hydrogen is 1. Total 15, 16 plus 16. Total 32 unifieds. ఈ విధంగా మరి మనము వీటి యొక్క యూనిఫైడ్ మాసెస్ను అంటే మాలిక్యులర్ మాసెస్ మనము క్యాలిక్యులేట్ చేయవచ్చు. నౌ లెట్స్ సీ వాట్ ఈజ్ ఫార్ములా యూనిట్ మాస్. ఫార్ములా యూనిట్ మాస్ అంటే ఇప్పుడు తెలుసుకుందాం. నౌ లెట్స్ సీ ఫార్ములా యూనిట్ మాస్. ఫార్ములా యూనిట్ మాస్. See the definition here. The sum of the atomic masses of all atoms. Sum of the atomic masses of all atoms in a formula unit of a compound is called formula unit mass. Same molecular mass మాదిరిగానే ఉంటుంది ఇది. But this is related to ionic compounds. Ionic compounds అంటే అయాన్స్తో ఫామ్ అయ్యేటటువంటి మాలిక్యూల్స్ కనమాట. లైక్ సోడియం క్లోరైడ్. సోడియం ఈజ్ క్యాటయాన్, క్లోరిన్ ఈజ్ యానయాన్. వాటి యొక్క కాంబినేషన్తో ఫామ్ అయ్యేటటువంటి కాంపౌండ్కు మనము మాస్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఫార్ములా యూనిట్ మాస్ అంటాము. సేమ్ మాలిక్యులర్ మాస్ మాదిరిగానే దీన్ని కూడా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. లెట్స్ సీ ఫైండ్ ద మాలిక్యులర్ యూనిట్ మాస్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అండ్ కాల్షియం ఆక్సైడ్. చూడండి ఇక్కడ కూడా కాల్షియం ఈజ్ క్యాటయాన్ అండ్ ఆక్సిజన్ ఈజ్ యానయాన్. సోడియం క్లోరైడ్ ఫార్ములా యూనిట్ మాస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూడండి. ఫస్ట్ అటామిక్ mass of sodium is about 23 unifieds and atomic mass of chlorine atom is about 35.5 unifieds. So formula unit mass of NaCl is equals to, see here how many sodiums you have? Only 1. So its mass is 23 plus in chlorine
you have only 1, so 35.5. See, the total is how much? It is about 58.5 unifieds. So let's see calcium oxide. Calcium oxide formula unit mass calculate చేద్దాం. Calcium is 40 units plus oxygen is 16. Total is 40 plus 16. It is 56 unifieds. ఈ విధంగా వీటి యొక్క మాసెస్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇంకా మరికొన్ని ఎగ్జామ్లో మనకు ఇక్కడ టెక్స్ట్ బుక్లో కొన్ని ఇంటర్నల్ క్వశ్చన్స్లు ఇచ్చారు చూడండి. ద ఫార్ములా, ఫైండ్ ద ఫార్ములా యూనిట్ మాస్ ఆఫ్ జింక్ ఆక్సైడ్. అగైన్ అన్నీ కూడా చూడండి, ఆల్ ఆర్ ఫార్మ్డ్ బై అయాన్స్తో ఫామ్ అయినా కాబట్టి వీటిని అయానిక్ కాంపౌండ్స్ అంటాం. జింక్ ఆక్సైడ్ మనకు ఎగ్జామ్లో కూడా ఈ రకమైనటువంటి మాసెస్ క్యాలిక్యులేట్ చేయండి అన్నప్పుడు మాలిక్యులర్ మాస్ కానీ ఫార్ములా యూనిట్ మాస్ కానీ వాటి యొక్క ఒక ఆటం యొక్క యూనిఫైడ్ మాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ జింక్ వచ్చేసి 65 యూనిట్స్ అన్నారు కాబట్టి జింక్ ఆక్సైడ్, జింక్ ఈ 65 ప్లస్ 1 ఆక్సిజన్ ఈజ్ అబౌట్ 16. Total 65 plus 16 is how much? It is 81 unifieds. 81 unifieds. Now let's see sodium oxide. 1 sodium is 23. So 2 sodiums annappudu 23 into 2 plus oxygen. 1 oxygen is 16. Total 23 2s are 46. 46 plus 16 is how much? It is 62 unifieds. 62 unifieds. Formula unit mass of sodium oxide is 62 unifieds. And potassium carbonate. See, potassium, 1 potassium is about 39. So 39 into 2 plus carbon is 12 unifieds plus oxygen is 16. So 16 3s are. See the sum here. 39 2s are 78 plus 12 plus 16 3s are 48. See, 48 plus 12 is 60. 60 plus 78 is 138. 138 unifieds అని దీని యొక్క ఫార్ములా యూనిట్ మాస్ మనము క్యాలిక్యులేట్ చేయవచ్చు. Now we will discuss about some numerals in exercise sums. Now let's see one numeral in exercise. See, exercise లో మనకు ఒక సమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, సి ద ఫస్ట్ వన్, ఏ 0.24 గ్రామ్స్ శాంపుల్, 0.24 గ్రామ్స్ శాంపుల్ ఆఫ్ కాంపౌండ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ బోరాన్ వాజ్ ఫౌండ్. సి ఒక శాంపుల్ ఆఫ్ కాంపౌండ్, ఏదో ఒక సో అండ్ సో కాంపౌండ్, ఒక చూడండి ఏదో దీంట్లో ఏవేవి, 1 ఈజ్ ఆక్సిజను, ఇక్కడ ఈ కాంపౌండ్ ఈజ్ ఫార్మ్డ్ బై ఆక్సిజన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బోరాన్. సి ఇది కంప్లీట్గా దీని వెయిట్ ఎంత ఉంది, 0.4 grams. సి అవుట్ ఆఫ్ దిస్ బై అనాలసిస్ ఇట్ కంటైన్స్ 0.096 grams ఆఫ్ బోరాన్. ఇందులో బోరాన్ వచ్చేసి 0.096 grams ఉంటే అండ్ ఆక్సిజన్ ఈజ్ అబౌట్ 0.14 grams. 0.144 grams of oxygen. See, calculate percentage composition. Composition అంటే ఇక్కడ ఆక్సిజన్ ఎంత పర్సెంటేజ్ ఉంది, బోరాన్ ఎంత పర్సెంటేజ్ ఉంది, పర్సెంటేజ్ ఆఫ్ కాంపోజిషన్ ఆఫ్ ది కాంపౌండ్ బై వెయిట్ అన్నారు. ఫస్ట్ వెయిట్ ఆఫ్ శాంపుల్. వెయిట్ ఆఫ్ శాంపుల్ ఎంత వెయిట్ ఉంది, 0.24 grams. And in which boron, boron weight of boron is about 0.096 grams and weight of oxygen is about 0.144 grams. మరి వీటి యొక్క పర్సెంటేజ్ని మనము అంటే ఈ టోటల్ శాంపుల్లో బోరాన్ ఎంత పర్సెంట్, ఆక్సిజన్ ఎంత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఒకటి క్యాలిక్యులేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకోటి తెలిసిపోతుంది. పర్సెంటేజ్ అంటే మనం దీనికి 100కు క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అంటే 0.25 grams ఎంత ఉంటే 100 grams ఆఫ్ శాంపుల్లో బోరాన్ ఎంత ఉంటుంది,
అలాగే ఆక్సిజన్ ఎంత ఉంటుందో చూద్దాం. సి పర్సెంటేజ్ ఆఫ్ boron composition is equals to సి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే సి బోరాన్ వెయిట్ ఏదైతే ఉందో వెయిట్ ఆఫ్ బోరాన్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ శాంపుల్ ఇంటూ 100 ఈ విధంగా పర్సెంటేజ్ని మనము క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. సి దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ బోరాన్ వెయిట్? ఇట్ ఈస్ అబౌట్ 0.096 divided by, see weight of sample is what? It is 0.24 into 100. See both are divisible by 24. 24 తో డివిజన్ అవుతాయి చూడండి. 24 తో 0.01, then it is 24 తో 0.004. 24 4s are 96. సి ఇక్కడ ఈ 100 అలాగే ఉండండి. ఇది చూడండి 0.004 ఇక్కడ మార్జిన్లో చూద్దాం. 0.004 అంటే ఏం రాస్తాము మనం అంటే 4 బై ఇక్కడ పాయింట్ ఉంది. 1 2 3 డిజిట్స్ ఉన్నాయి. 1 2 3 జీరోస్ వేసుకుంటాం. డివైడెడ్ బై 0.01 అంటే 1 బై పాయింట్ బదులు మనం 1 రాసి పాయింట్ తర్వాత 2 డిజిట్స్కు 2 జీరోస్. సో ఈ విధంగా దీని యొక్క డివిజన్ చేసినట్టయితే దెన్ 4/1000 ఇంటూ రెసిప్రోకల్ అవుతుంది 100/1. సో 101 ఈజ్ 100 10s ఆర్ క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ యు గెట్ 4/10. సి ఈ సమ్ అప్ అంతా కూడా మనము ఇక్కడ 4/10 అని రాద్దాం. 4/10 ఇంటూ 100. సో 10 ఈజ్ 10 10s. So 4 into 10 is what? 40. So the percentage of boron composition is 40%. Say 40% అంటే 100 grams శాంపుల్ తీసుకుంటే అందులో 40 grams బోరాన్ ఉంటుంది అని అర్థం అనమాట. ఆటోమేటిక్గా బోరాన్ 40 అన్నప్పుడు ఆక్సిజన్ విల్ బి 60 grams ఉంటుంది అంటే 60%. సో దేర్ ఫోర్ percentage of oxygen composition in the sample is equals to what? 100 minus 40, that is 60%. ఈ విధంగా వాటి యొక్క పర్సెంటేజెస్ మనము క్యాలిక్యులేట్ చేయవచ్చు. Now let's see one more numeral of the exercise. Now let's see second numeral of exercise. See, when 3 grams of carbon is burnt in 8 grams of oxygen, 8 grams 8.0 పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ పెట్టినప్పుడు అది 8 గానే ట్రీట్ చేస్తాం. ఆక్సిజన్ 11 grams of carbon dioxide CO2 carbon dioxide is produced. What mass of carbon dioxide will be formed when 3 grams of carbon is burnt in 50 grams of oxygen? Which law of chemical combination will govern your answer? అని సమ్ ఇచ్చారు. దీన్ని 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసే ప్రయత్నం చేద్దాం. See the solution first. See, given that 3 grams of carbon plus 8 grams of oxygen is equals to 11 grams. See 3 grams of carbon plus 8 grams of oxygen is equals to 11 grams of carbon dioxide. See, it is very much proved law of conservation of mass. See, ఇక్కడ ఎగ్జాక్ట్గా మనము రియాక్టెంట్స్లో అంటే ఇక్కడ 3 grams కార్బను 8 grams ఆక్సిజన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్లో మనం ఏం చెప్పుకున్నాం? మాస్ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ డ్యూరింగ్ ఏ కెమికల్ రియాక్షన్. ఇక్కడ కార్బను ఆక్సిజన్ రెండు కంబైన్ అయినాయి ఆఫ్ డిఫరెంట్ గ్రామ్స్లో, బట్ వాటి యొక్క సమ్ చూడండి 3 grams plus 8 grams, total 11 grams of new product form అయింది. That is exactly equal to the
ఇండివిజువల్ వెయిట్స్ ఆఫ్ కార్బన్ అండ్ ఆక్సిజన్. సో ఇక్కడ మనం యూజ్ చేసినటువంటి ఇక్కడ ఇది ఫాలో అయినటువంటి లా ఏమంటే దిస్ ఫాలోస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఈ లాను ఇక్కడ ఫాలో అయింది. అఫ్ కోర్స్ మనకు ఇది కాదు ఆన్సర్ అడిగారు. నెక్స్ట్ ఏమన్నారు చూడండి, వాట్ మాస్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ will be formed when 3 grams of carbon is burnt in 50 grams of oxygen. See, 3 grams of carbon and 50 grams of oxygen burn అయితే how much of weight of grams of carbon dioxide ఫామ్ అవుతుంది అని అడుగుతున్నారు అనమాట. సో దీన్ని మనము సాల్వ్ చేయడం కోసం ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ కార్బను ఆక్సిజను కంబైన్ అయ్యేటటువంటి రేషియో, ఫిక్స్డ్ రేషియో, ఏ రేషియోలో ఇవి కంబైన్ అవుతాయి అనేది మనము తెలుసుకుందాం. ఇది ద రేషియో ఆఫ్ కార్బన్ అండ్ ఆక్సిజన్ ఇన్ కార్బన్ డయాక్సైడ్. సి రేషియో బై మాస్ ఆఫ్ కార్బన్ అండ్ ఆక్సిజన్ in carbon dioxide is equals to, see, కార్బన్ వచ్చేసి మనకు 12 యూనిట్స్ 12 యూనిఫైడ్స్ ఈజ్ టు ఆక్సిజన్ వచ్చేసి ఒకటి వచ్చేసి మనకు ఒక ఆక్సిజన్ 16 కాబట్టి O2 అంటే 32 యూనిట్స్. సో బోత్ ఆర్ డివిజిబుల్ బై 4 3s are 4 8s are. So their ratio will be 3:8, which means 3 grams of carbon combines with 8 grams of oxygen only. 8 grams of oxygen. సో 3 grams ఇది 8 grams మాత్రమే కంబైన్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి 3 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ బండ్ ఇన్ 50 grams ఆఫ్ ఆక్సిజన్ అన్నారు. 50 gramsతో ఇది కంబైన్ కాదు, జస్ట్ 8 gramsతో మాత్రమే కంబైన్ అవుతుంది. అంటే 50లో 8 grams వెళ్తే మన రిమైనింగ్ 42 grams ఆఫ్ ఆక్సిజన్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇట్ ఈస్ అన్రియాక్టివ్, కార్బన్తో ఇంకది కంబైన్ కాదు. సో 3 grams of carbon combines with 8 grams of oxygen only. But here there is 50 grams of oxygen is given, which means 42 grams అంటే 50లో 8 subtraction is 42 grams of oxygen will be రియాక్టివ్ కావడం జరగదు అని దీని అర్థం అన్నమాట. మరి ఈ ఆన్సర్ రాయడానికి మనకు యూజ్ అయినటువంటి లా ఏమంటే లా ఆఫ్ కాన్స్టాంట్ ప్రపోర్షన్. దిస్ వన్, సి ది లా ఆఫ్ కాన్స్టాంట్ ప్రపోర్షన్ ఏం చెప్తుంది? ద ఎలిమెంట్స్ ఆఫ్ ఆటమ్స్ కంబైన్ ఇన్ దేర్ ఫిక్స్డ్ రేషియో బై వాట్? బై దేర్ మాసెస్. సో దేర్ ఫోర్ ద లా ఆఫ్ constant proportion govern this answer అని మనము దీనికి ఆన్సర్ రాయవచ్చు. Now let's see one more numeral in this chapter. Now let's see one more numeral, that is 6th one. See, calculate the molar mass. See, molar mass of the following substances అన్నారు. See, what is molar mass? మాలిక్యులర్ మాస్ తెలుసు మనకు, ఫార్ములా యూనిట్ మాస్ తెలుసు. See, మాలిక్యులర్ మాస్ కానీ ఫార్ములా యూనిట్ మాస్ని కానీ మనము వచ్చినటువంటి యూనిఫైడ్ మాస్ను యాజ్ ఇట్ ఈస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఇది కూడా అంతే. వచ్చినటువంటి వాల్యూని గ్రామ్స్లోకి ఎక్స్ప్రెస్ చేస్తే
then that is called molar mass. See how do we find? See ethane molar mass ను క్యాలిక్యులేట్ చేయమన్నారు. See మనం ఏం చేస్తామంటే యాజ్ ఇట్ ఈస్గా మాలిక్యులర్ మాస్ కానీ ఫార్ములా యూనిట్ మాస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో అదే విధంగానే క్యాలిక్యులేట్ చేస్తాం. సి అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్ is 12 unifieds and atomic mass of hydrogen is 1 u. See molar mass is equals to molar mass అన్నప్పుడు C2 కదా, ఒక C వచ్చేసి 12, సో 12 2s are ప్లస్ 1 into 2 టోటల్ ఎంత అవుతుంది 24 ప్లస్ 2 26. మామూలుగా అయితే మోలార్ మాస్ అయితే మనం మాలిక్యులర్ మాస్ అయితే 26 అని రాస్తాము. మోలార్ మాస్ అన్నప్పుడు దీన్ని గ్రామ్స్ అని రాస్తే సరిపోతుంది, 26 grams. ఇన్ ద సేమ్ వే సల్ఫర్ అంటే S8. మామూలుగా సల్ఫర్ వచ్చేసి మనకు దాని యొక్క అటామిక్ మాస్ యూనిట్ 32. సో మోలార్ మాస్ ఆఫ్ S8 sulfur molecule is equals to 32 into 8. That is equals to 8 2s are 16, 3s are 24, 25, 256 grams. Grams లో రాస్తే సరిపోతుంది అనమాట. Now let's see phosphorus molecule P4. See P వచ్చేసి 31 unifieds. So molar mass of P4 is equals to 4 into 1p is 31. So that is equals to 124 grams. Now let's see molar mass of hydrogen chloride, that is HCl. See molar mass of HCl is equals to 1H is 1 plus chlorine ante 35.5. Total 36.5 grams. Now last one, nitric acid HNO3. See molar mass of HNO3. H is 1 plus nitrogen is 14 plus oxygen is 16 into 3. Total is 15 and 48. 15 plus 48. So total is how much? 63. So 63 grams. So nitric acid molar mass is 63 grams అని దీనికి ఆన్సర్ రాయవచ్చు. ఈ విధంగా మరి ఈ చాప్టర్కి సంబంధించినటువంటి న్యూమరల్స్, ఫార్ములా యూనిట్ మాసు అండ్ ఆల్సో మాలిక్యులర్ మాసు అండ్ ఆల్సో మోలార్ మాసును కూడా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో తెలుసుకున్నాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో మనము చాప్టర్ 4 9th క్లాస్ ఏపీ స్టేట్ న్యూ సిలబస్ ఫిజికల్ సైన్స్లో స్టార్ట్ చేసుకుందాం. ఓకే, thank you so much for watching this video and choosing my channel. Goodbye.